హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము మహాలయ పక్షము లేదా పితృపక్షము గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. భాద్రపద మాసంలో కృష్ణపక్షమును మహాలయ పక్షము అంటారు. మహాలయ పక్షము అనగా గొప్ప వినాశము లేదా మరణము. ఈ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణం శ్రాద్ధకర్మలు చేయుదురు. అందువలన దీనిని పితృపక్షము అని కూడా అంటారు. ఉత్తరాయణము దేవతల కాలము గనుక ఉత్తమ కాలమని, దక్షిణాయనము పితృకాలము గనుక అశుభకాలమని మన పూర్వుల విశ్వాసము. ఈ మహాలయ పక్షంలో ప్రతిదినమును కానీ ఒకనాడు కానీ శ్రాద్ధము చేయవలెను. అట్లు చేసిన వారికి పితృదేవతలు సంవత్సరము వరకును సంతృప్తులగుదురని స్కంద పురాణము నాగరఖండమున ఉంది. మహాలయ పక్ష ప్రారంభం శుద్ధ పూర్ణిమ పితృపక్షం మొదలయ్యే రోజు. ఇక్కడ నుండి వరుసగా 15 రోజులు పితృదేవతలు పూజలకు ఉద్దేశించినవి. పితృదోషం అంటే ఒక శాపం. గత జన్మలో ఎవరైనా వృద్ధులకు కానీ తల్లిదండ్రులకు కానీ కష్టం కలిగించి ఉంటే, లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవ్వడం, పితృదోషాలకు గురి కావడం జరుగుతుంది. జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి. ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తి కాకముందే ఆటంకాలు, వైఫల్యాలు ఎదుర్కోవడం, గౌరవ ప్రతిష్టకు భంగం కలగడం, కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులో వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబంలోని వ్యక్తికి మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం, ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి. ప్రతి మనిషి తన జీవితంలో పితృ రుణం తీర్చాలి. దీని వలన పితృలు తృప్తి చెందుతారు, వారికి ముక్తి లభిస్తుంది. తమ సంతానం పితృ రుణం తీర్చకపోతే వారికి ముక్తి లభించదు. మహాలయ పక్షం రోజుల్లో వారసులు వదిలే తర్పణాలు పితృదేవతలకు ఆకలి దప్పులు తీరుస్తాయి. సంతృప్తి చెందిన పితృదేవతలు ఆశీర్వాదం వంశీకులకు ఉన్నతికి కారణమవుతుంది. ఈ పక్షం రోజుల్లో ఇతర శుభకార్యాలేవి ఆరంభం చేయకూడదు. మహాలయ అమావాస్య రోజున తర్పణ కార్యక్రమం చేశాక దేవతా పూజలకు శ్రీకారం చుట్టాలి. ఈ పక్షం రోజుల్లో శ్రాద్ధకర్మ నిర్వర్తించడం చేత పితృలకు తృప్తి కలుగుతుంది. భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఉద్వారశ్మి నుండి పితృప్రాణం భూమిపైకి వ్యాపించి ఉంటుంది. పితృలను ఉద్దేశించి వారి ఆత్మను తృప్తిపరచటానికి శ్రద్ధతో అర్పించేదే శ్రాద్ధం. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళాక దాని నుంచి అంశం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. వారి వారి కర్మానుసారం ఫలం లభిస్తుంది. పితృరుణం నుండి ముక్తి పొందటం చాలా కష్టం. తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తపిస్తారో వెళ్ళకట్టడం సాధ్యం కానిది. పితృగణాల శ్రాద్ధకర్మ గౌరవప్రదంగా చేయడం సంతానం యొక్క తప్పనిసరి విధి. శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు తమ తమ వారిని స్మరించుకుంటూ మనోమయ రూపంలో శ్రాద్ధ స్థలం చేరుకుంటారు. వారు బ్రాహ్మణులతో కూడా వాయు రూపంలో భోజనం స్వీకరిస్తారు. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితృలు తమ పుత్ర పౌత్రుల దగ్గరకు వస్తారని చెప్పబడింది. మహాలయ అమావాస్య నాడు వారు తమ సంతతి ద్వారం దగ్గరే నిలబడతారు. రోజు వారికి శ్రాద్ధకర్మం నిర్వర్తించకపోతే దీవెనలకు బదులుగా శపించి వెళ్ళిపోతారు. నిజానికి ప్రతి మాసంలోనూ అమావాస్య పితృల విసర్జనం జరుగుతుంది. తమ పితృల పుణ్యతిథి వివరాలు తెలియని వారు పితృపక్షంలో ఆ తిథి నాడు శ్రాద్ధం పెట్టలేని వారు మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధం, దానం, తర్పణం చేస్తారు. ఎవరు శ్రాద్ధ విముఖులు కాకూడదు. శ్రాద్ధ మహిమను శాస్త్రాలు విస్తృతంగా పేర్కొన్నాయి.
శ్రాద్ధం చేయటం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని స్కంద పురాణంలో చెప్పబడింది. ఆదరపూర్వకంగా శ్రాద్ధకర్మతో సంతోషపెడితే వారు తమ సంతత వారి ఆయువు, విద్యాధనం, సంతానం సమస్తం కలిగి ఉండేట్టు ఆశీర్వదిస్తారు. శ్రాద్ధకర్మలో నువ్వులు, గూడ మిశ్రిత అన్నం సమర్పించిన దానం అక్షయం అవుతుంది. అన్ని దానాలలోనూ అన్నదానం ప్రధానమైనది. అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాన్నే ఇస్తుంది. కానీ ఈ మహాలయ పక్షంలో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది. అలాగే మఖ నక్షత్రం పితృలకు సంబంధించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధకర్మ అక్షయ ఫలాన్ని ఇస్తుంది. ఏ రోజు శ్రాద్ధకర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందని వివిధ పురాణాల ఆధారంగా తెలుసుకోవచ్చు. పాడ్యమి నాడు శ్రాద్ధకర్మ చేయటం వల్ల ధన సంపద లభిస్తుంది. ద్వితీయ నాడు శ్రాద్ధకర్మ చేయటం వల్ల రాజయోగం, సంపద లభిస్తుంది. తృతీయ నాడు శ్రాద్ధకర్మ చేయటం వల్ల శత్రువులు నశిస్తారు. చతుర్దశి నాడు శ్రాద్ధకర్మ చేయడం వల్ల ధర్మగుణం, ఇష్టకామ్య ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా శత్రువుల వ్యూహాలు ముందుగా పసిగట్టగలరు. పంచమి నాడు శ్రాద్ధకర్మ చేయటం వల్ల ఉత్తమ లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. పుత్రుడు కావాలని కోరిక గల వారికి ఫలం లభిస్తుంది. షష్ఠి నాడు శ్రాద్ధకర్మ వల్ల దేవతలు, పితృదేవతలు ప్రసన్నులవుతారు. ఆ వ్యక్తికి సమాజంలో శ్రేష్ఠ గౌరవం లభిస్తుంది. అష్టమి తిథి నాడు శ్రాద్ధకర్మ చేస్తే సంపూర్ణ సమృద్ధి, ధనం, బుద్ధి ప్రాప్తిస్తాయి. నవమి నాడు శ్రాద్ధకర్మ చేస్తే విస్తారంగా సంపద, అనుకూలవతి అయిన భార్య లభిస్తుంది. దశమి నాడు శ్రాద్ధకర్మ చేస్తే లక్ష్మీ ప్రాప్తి, పశు సంపద వృద్ధి చెందుతుంది. ఏకాదశి నాడు శ్రాద్ధకర్మ చేస్తే సర్వశ్రేష్ఠ దాన ఫలం లభిస్తుంది. అన్ని పాపాలు నశిస్తాయి. వేద జ్ఞానం ప్రాప్తిస్తుంది. కుటుంబం వృద్ధి చెందుతుంది. ద్వాదశి నాడు శ్రాద్ధకర్మ చేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. శ్రాద్ధకర్తకు అన్నానికి లోటుండదు. అలాగే పుత్ర, పశు, మేధాబుద్ధి, జయ సంపత్తి కలుగుతుంది. త్రయోదశి నాడు శ్రాద్ధకర్మ చేస్తే ధనం, సంతతి, ఐశ్వర్యం, దీర్ఘాయువు, ఆరోగ్యం, బంధుమిత్రులతో గౌరవం లభిస్తుంది. చతుర్దశి నాడు శ్రాద్ధకర్మ చేస్తే ఆయుధాల నుండి రక్షణ లభిస్తుంది. అమావాస్య నాడు శ్రాద్ధకర్మ చేస్తే వ్యక్తికి సమస్త లాభాలు కలుగుతాయి. అన్ని కోరికలు నెరవేరుతాయి. ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్ధలు ఈ మహాలయ పక్షం 15 రోజులు చేయలేని వారు ఒక్క మహాలయమైన చేసి తీరాలి. ఆర్థిక భావం వలన విద్యుక్తంగా శ్రాద్ధకర్మలు చేయలేకపోతే పితృపక్షంలో కేవలం శాకంతో శ్రాద్ధం చేయవచ్చు. అది కూడా వీలు కాకపోతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు. అది చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చొని అపరాహ్న సమయంలో అంటే మధ్యాహ్నం, అర్ధరాత్రి మధ్య సమయంలో 2 చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి పితృదేవతలకు నమస్కరించవచ్చు. శ్రాద్ధకర్మ చేత పితృదేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది.